గంటల సమయంలో నెల్లూరులో బస్సు అన్నది చూడండి, ఒక బైక్ను గుద్ది, వాడు బైకోడు తాగొచ్చి కుర్రోడు వాళ్ళిద్దరు బైక్ మీద పడ్డారు. పడి ఒక అబ్బాయి ఏమో ఆ బైక్ అంటే తోలేవాడేమో తాగి అవతల పోయి పడ్డాడు. ఆ అబ్బాయి చనిపోయాడు. ఈ అబ్బాయి యువతలో పడ్డాడు. ఆ అబ్బాయి బతికాడు. అయితే ఈ బస్సు డ్రైవరు ఆ బైక్ మేనగా ఆ బైక్ని పోతా ఆ బైక్ ఆ సీట్ కంట్రోల్ తట్టుకోలేక ఆ బైక్ మీద ఎక్కించాడు. ఆ బైక్ మీద ఎక్కించి బండి పోతానే ఉంటుంది. ఆ బైక్కి ఆ నిప్పు రవ్వలు వచ్చి ఆ బైక్కి ఆ బస్సుకు అంటుకున్నాయి. ఆ బస్సుకు అంటుకొని దాదాపు 23 చనిపోయారు అన్నమాట. ఎంతమంది చనిపోయారు? హల్లెలూయా. ఎందుకు ఇలాగ జరగటానికి కారణం? ఏ చెడాన ఏమి జరిగేదో మనకు తెలియదు. ఒకళ్ళు ఏదైనా బయటికి వెళ్ళి మరలా ఇంటికి వస్తామన్నది తెలియదు. ఇందాక పాస్టర్ పాడినట్టు 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఏందంట? 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడక లాంటి జీవితం. ఏంటంట? నీటి బుడక లాంటి జీవితం. మనం చూడండి, చాలా మందిలో కూడా వచ్చే సంవత్సరం ఇది కట్టాలి, అది కట్టాలి, ఇది చేయాలి, మనం ఇలాగ ఉండాలి, మనం వచ్చే సంవత్సరంలో బాగుండాలి, అప్పులన్నీ బావాలని కొందరు ఏమో ఈ మా సమస్యలు పోతాయని, శోధనలు పోతాయని కొందరు మనసుల్లో రకరకాలుగా ఉండాలి. ఎన్ని కలలు కన్నా కానీ చివరికి మనం ఎంత సంపాదించినా లేదా ఏది మనకుండా లేకపోయినా కానీ మిగిలేది మనకేందో తెలుసా? మరణము. హల్లెలూయా. వాళ్ళు కొంతమంది జాబుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూడండి ప్రయాణం వాళ్ళ బిడ్డలు చూసి రావడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ బస్సులోని పసిపిల్లలు అనక చిన్నపిల్లలు కావచ్చు, చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా